ఇప్పుడు ఏదైనా ఉనండి సార్, మొన్న పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబుకి కష్టం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిస్పందించారా లేదా? అదే రాజకీయాలు ఇది ఆల్ క్వైట్ కామన్. కానీ ఈవిడ మరీ టూ మచ్గా పండగల్ని ప్యాషనేట్ ప్రతిస్పందించింది. అంటే మీటింగ్ అయ్యి ఉంటే బాగుండేది. అంతే. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐక్యూ లెవెల్ ఉండాలి, నాలెడ్జ్ అప్డేషన్ ఉంటే, పైపై జరుగుతున్న యాక్టివిటీస్ ఎవడైనా పేపర్లో జరుగుతున్నాయని బ్రీఫ్ చేసే వాళ్ళు ఉంటే, అది కాంగ్రెస్ పార్టీలో కాబట్టి వాళ్ళు ఎప్పుడూ అవుట్డేటెడ్గానే ఉంటారు. అంతే. ఏదో ఉద్ధరించడానికి మనకు ఒక ట్వీట్ పెట్టినట్టు, నువ్వు కొట్టినట్టు నేను గిల్లినట్టు ఏడిచినట్టు కాకుండా, నేను కూడా ఒక ఆడజాతి పరిరక్షకురాలుగా ఆవిడ కూడా నా స్పందన ఇది అని తెలియజెప్పినట్టుగా ఉంది. అంతకన్నా దీంట్లో ఏమీ ఉండదు. ఉనికించి ఆడుకోవడానికి నేను ఉన్నానని, అలా అక్కినేని నాగార్జునలో నేను ఉన్నానని సినిమాను, అలా అంకురంలో రేవతి ఎవరు, అంతకన్నా ఇంకేం లేదు. అంతే తప్పించి దీనివల్ల ఏమీ లేదు, ఎవరికీ ఉపయోగం లేదు దానివల్ల. అలా కోట శ్రీనివాసరావు గారి సినిమాలు చూడండి, ఖండిస్తున్నాం అన్నట్టు మేము కూడా సంఘీభావం ప్రకటిస్తున్నాం అన్న బ్యాచ్. అంతకన్నా అంటే దీనివల్ల ఇన్ ఫ్యూచర్ కాస్త వీరిద్దరి మధ్యలో గొడవలు ఏమైనా సమసిపోయి ఆ కుటుంబ ఆస్తు తగాదాలు పంపకాలు అంత సీన్ ఏం లేదంటారా? అంత సీన్ ఏమి ఉండదు. అది అంత సీన్ ఏమి ఉండదు సార్. దానికి ఎక్కడ సంబంధం ఉండదు అసలు. పొలిటికల్ ఏరాలో ఒక పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఆవిడ ఉన్నప్పుడు ఇలాంటివి సర్వసాధారణం. దే హ్యావ్ టు డూ ఇట్. ఇట్స్ అ పొలిటికల్ కంపల్షన్ అంటారు. అంతే. అంతకు మించి ఇంక ఇది ఒక ఆబ్లిగేషన్తో చేసి దాన్ని వేరే విధంగా దాన్ని అన్వయించి అమ్మో అయ్యో అబ్బో అనుకుంటుంటే టైం వేస్ట్. అంటే రెగ్యులర్గా చేసి ఒక ట్వీట్గానే చూడాలంతే. పని లేక చేసి పనుల్లో ఇదొకటి, అంతకన్నా ఇది పెద్ద తీసిమార్కని పని అయితే కాదు. ఓకే. నిజంగా కుటుంబం మీద కన్సర్న్ ఉంటే ద వెరీ నెక్స్ట్ మూమెంట్ రియాక్షన్ మోడ్ కావాలి. అలా వచ్చి ఉంటే కనుక అటు దాన్ని కన్సర్న్ అంటారు. కన్సర్న్ అంతే. అంతవరకు మాకు 100 ఉంటారా, ఎవర్రా మా గురించి మాట్లాడేది అని వస్తే దట్ ఈస్ సంథింగ్ డిఫరెంట్. తప్పించి మా అమ్మెంతో నాకు మా వదిన కూడా అంతే. మా వదిన గురించి అంతలా మాట్లాడే దమ్ము ఎవరు ఇచ్చారా, నా గురించి మాట్లాడారు చాలు, మా వదిన గురించి మీకు ఏం తెలుసురా అని మాడితే దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షర్మిల, దట్ ఈస్ రాజశేఖర రెడ్డి గారి. అవును సార్.